ఐఎమ్ సారీ, మీరు చేంజ్ చేసుకోండి. డోంట్ బి సారీ, లోపలికి రండి. మర్డర్ జరిగిన రోజు రాత్రి కూడా మీ షో ఇక్కడే జరిగిందనుకుంటాను. షోకి జమీందార్ గారు కూడా వచ్చారు కదా. ఆ రోజు రాత్రి మీ డాన్స్ షో తర్వాత ఏం జరిగింది? ప్యారీ, ఐ మీన్ మా హస్బెండ్ పట్వారీ ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. హీ వాజ్ ట్రావెలింగ్ టు క్యాల్కటా. సో ఆఫ్టర్ దాట్ ఐ జస్ట్ వెంట్ హోమ్. కానీ మీ బట్లర్ చెప్పిన దాని ప్రకారం అయితే ఆ రోజు 10 గంటల సమయంలోనే పట్వారి ఇంటికి వచ్చేశారు. మీరు ఆయన వచ్చిన 2.5 గంటల తర్వాత వచ్చారు. సో పట్వారి కలకత్తాకు వెళ్ళలేదు. డాన్స్ షో తర్వాత మీరు తిన్నగా ఇంటికి వెళ్ళలేదు. ఆ సమయంలో మీరెక్కడున్నారు మేడం? పోనీ నేను చెప్పనా? జమీందార్ గారి తోట బంగ్లాలో ఆయన పడక గదిలో మంచం మీద దొరికింది. కొంపదీసి ఇది మీది కాదని చెప్పబోట్లేదు కదా? ఈ ఫోటోలో మీ చెవుకున్న లోలాకులను గమనించారా మేడం? సేమ్ టు సేమ్. Trust me, I got nothing to do with Vijay's murder. ఆ రోజు నా హస్బెండ్ని కలకత్తా పంపించి నేను జమీందార్ గారి తోట బంగ్లాకి వెళ్ళాను. అప్పుడు ఆయనకు ఒక కాల్ వచ్చింది. వెంటనే కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హలో, ఓకే, థ్యాంక్ యూ సార్. టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి కాల్ వచ్చింది సార్. ఆ రోజు జమీందార్ గారి తోట బంగ్లాకి కాల్ చేసింది పట్వారీయే సార్. పదశాస్త్రి, ఒకసారి పట్వారిని పలకరించొద్దాం. చెప్పాను కదా, చుక్కలు చూడటం నీకు హాబీ అయితే చూపించటం నాకు హాబీ అని. రోజీకి జమీందారికి మధ్య ఉన్న సంబంధం గురించి నాకు తెలుసు. హత్య జరిగిన రోజు రాత్రి జమీందారి గారి తోట బంగ్లాకి నువ్వెందుకు ఫోన్ చేశావు? ఆ రోజు నేను వెళ్ళాల్సిన కలకత్తా ట్రైన్ క్యాన్సిల్ తిరిగి వచ్చాను. దారిలో జమీందార్ తోట బంగ్లా దగ్గర రోజీ కారు కనిపించింది. అనుమానం వచ్చి లోపలికి వెళ్ళాను. అంతలో విజయ్ గదిలో అలికిడైంది. విజయ్ గదిలోకి బొమ్మ రావడం కనిపించింది. రోజీ విషయంలో నేను అనుభవించిన బాధ కూతురు విషయంలో జమీందార్ కూడా అనుభవించాలనుకున్నాను. అందుకే తోట బంగ్లాకి ఫోన్ చేశాను. తోట బంగ్లాలో కొలకడం కాదు, వచ్చి నీ కూతురు పడక గదిలో ఏం జరుగుతుందో చూసుకో. ఏం చేయకండి నాన్నగారు, లేదు నాన్నగారు, దయచేసి వదిలేయండి. స్పృహ తప్పింది, ప్రాణాలకేం పర్లేదు. నువ్వు నాన్నగారిని తన గదిలో పడుకోబెట్టి దూరంగా ఎక్కడికన్నా వెళ్ళిపో. నిన్ను వదిలి ఎలా ఎలా విజయమ్మా?
వాళ్ళకి నేనంటే ప్రాణం, నన్నేం చేయరు. కానీ నువ్వు దొరికితే మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టరు. నా మీదొట్టు, వెళ్ళిపో తొందరగా. ఇంతలో రోజీ తిరిగి వచ్చింది. నేను కిటికీ మూసేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నిజంగా నాకు తెలీదు. తెల్లారిసరి పోలీసులు వచ్చి జమీందార్ని కూతురు హత్య కేసులో అరెస్ట్ చేశారు. జమీందార్ జైలుకి వెళ్తే నా పగ తీరుతుంది. అందుకే ఆ నిజం ఎవరికీ చెప్పలేదు. రమణ, బిడ్డకి తెలివి వచ్చినాదిరా. రమణ, నువ్వు కూకొని మాట్లాడుతూ ఉండు, నేను పోయి కుక్కల కూడెట్టొస్తాను. అట్టాగేనమ్మా. బిడ్డ, ఏమైనాదిరా? నువ్వు కొండగట్టు కాడ కొన ఊపిరితో దొరికినావు. ఈ అవ్వే నీకు పసరేసి పానం పోసిందిరా. అసలు ఏమైందిరా? నన్ను అమ్మాయి గారి గదిలో చూసి జమీందార్ గారు నన్ను చంపేయడానికి వచ్చారయ్యా. అమ్మాయి గారిని విడిసి వెళ్ళడానికి మనసొప్పగా వెనక్కి వచ్చేసానయ్యా. నేను వచ్చి చూసేసరికి వెనుక తెలుపు తెరిచి ఉండాలి. నేను చూస్తుండగానే వాడు రాణిని చంపి శవాన్ని పీడగొల్లంలో వేస్తున్నాడయ్యా. నన్ను చూసి చంపడానికి వచ్చాడయ్యా. ఆడు జరుగుతుంటే భయపడి కొండ మీద నుంచి దూకేసాయ్యా. ఎవడు బిడ్డ ఆడు? ఆడు ఆడు గారెలు, ఓహో పులిహోర, తెద్దొచ్చినాం ఇవాళ. రండి సార్, బంగ్లా నుండి నషిద్ గారు మీకోసం స్పెషల్గా భోజనం పంపించారు. అవునా? ఎంతైనా మీరు మన్మథ్ రాజు సార్. మీరు కన్నుకి ఎడితే చాలు ఏ అమ్మాయినా మీ ఒళ్ళో పడాల్సిందే. భోజనం పంపిద్దని ఆనందం ఉంది కానీ తినే అదృష్టమే లేదు. అయ్యో, ఏమైంది సార్? శనివారం ఒంటిపూట భోజనం మొక్కేసుకున్నాను శాస్త్రి. అది ఎప్పటి నుంచి సార్? ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి. ఓహో, అలా మొక్కేసుకున్నారనమాట. ఇప్పుడు నేను తినట్లేదని నువ్వే మొహమాట పడకు సుమి. బరి తెగించి తినే చెప్తాను. నాకెందుకు సార్ మొహమాటం? మీరు మొక్కుకున్నారు, నేను మెక్కుతున్నాను. ఆహా, ఎంతైనా జమీందార్ గారి భోజనం. జమీందార్ గారి శాస్త్రి, కోడ్ని ఎవరో దొంగలించి తీసుకెళ్లిపోయారు. కోడ్ని ఎవరో కాపీ చేసి తీసుకెళ్లిపోయారా? విజయ హత్య జరిగిన రోజు రాత్రి కోడ్ దొంగతనం జరిగింది. వీలైనంత త్వరగా త్రివర్ణని కలిసి ఈ విషయం చెప్పాలి. కోడ్ ఇవ్వడానికి కొద్ది రోజుల్లో త్రివర్ణను కలవబోతున్నావు కదా, అప్పుడు చెప్పే. అప్పటికి చాలా ఆలస్యం అవుతుంది సముద్ర. ఆ కోడ్ లో చీఫ్ లొకేషన్ కి సంబంధించిన సమాచారం ఉంది. దాన్ని వాళ్ళు డీకోడ్ చేస్తే అది చీఫ్ ప్రాణానికే ప్రమాదం. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు.
వాడెవడు? త్రివర్ణ ఎవరు? వాణ్ణి షూట్ చేయడం నాకు 2 సెకండ్ల పని. ఎందుకు వదిలేశానో తెలుసా? ఇక్కడ అన్నం తింటూ బ్రిటిష్ వాళ్ళకి ఒడిగం చేస్తున్నామని మమ్మల్ని అసహ్యించుకునే నువ్వు నీకు అన్నం పెట్టిన ఈ కుటుంబానికి అన్యాయం చేయవని నా నమ్మకం. నువ్వు చెప్పకపోయినా ఆ కోడేంటో వచ్చిన వాడెవడో ఆ త్రివర్ణ ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను. శంకర్ అన్న చావుకి ప్రతీకారం చేయాలి. క్లెమెంట్ని కలిసి జై హింద్ చెప్పు. గుడికి వెళ్తున్న అమ్మాయిని ఫాలో అయితే మనకే వస్తుంది సార్. భూమా హత్య జరిగిన చోట వెతికితే మనకేమైనా క్లూ దొరకచ్చేమో. వెతకాల్సింది ఆ చోటు కాదు శాస్త్రి, నైషద గది. ఆవిడ గది ఎందుకు సార్? ఈరోజు సంపూర్ణ సూర్యగ్రహణం శాస్త్రి. ప్రపంచంలో ఏ గుడి తెరిచుండదు. ఆ అమ్మాయి ఎవరిని కలవబోతుందో ఫాలో అయ్యి నాకు చెప్పు. ఓకే సార్. ఆ క్లెమెంట్ గాడు మన వాళ్ళందరినీ జంతువుల్ని వేటాడినట్టు వేటాడి శంకరన్నను అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళాడు. మనం ముందు కూడా శంకరన్నను కాపాడుకోలేకపోయాం. మనలో ఎవరో ఒకరు శంకరన్న గురించి సమాచారం అందించారని నాకు అనుమానంగా ఉంది. అనుమానం కాదు, నిజం. ఖచ్చితంగా మనలోనే ఎవడో బ్రిటిష్ ఇన్ఫార్మర్ ఉన్నాడు. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలి. మణిమేకల నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆ క్లెమెంట్ గాడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ రాత్రికి అటాక్. మీరు మీ పనుల్లో ఉండండి. నైషద్ గారు మీరేంటి ఇక్కడ? నేను షఫీ అన్నను కలవాలి. లోపలికి రండి.
షఫియాన్ ఏదో ముఖ్యమైన మిషన్ అని చెప్పి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. నేతాజీ లొకేషన్కి భద్రతకి సంబంధించిన విషయం. ఎలా అయినా షఫీ అన్నను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. సార్, మీరు చెప్పినట్టు నషీద్ గారిని ఫాలో అవుతూ వెళ్ళాను సార్. ఆవిడ సూర్యోదయం ప్రెస్కి వెళ్ళి షఫీ అని ఎవరో వ్యక్తిని కలవాలని అడిగారు సార్. ఆ పేపర్ ఏంటి సార్? ఏంటి సార్ ఇది? ఇదేదో కోడ్లా ఉంది. కోడ్ని ఎవరో కాపీ చేసి తీసుకెళ్ళిపోయారా? విజయ హత్య జరిగిన రోజు రాత్రి కోడ్ దొంగతనం జరిగింది. కోడ్ని దొంగలించడానికి వచ్చిన వ్యక్తి ఆ కోడ్ని కాపీ చేసి తీసుకెళ్తుండగా కింద కాగితం మీద పట్టే ఇంప్రెషన్స్ అవి. ఆ ఇంప్రెషన్స్ ట్రేస్ తీశాను శాస్త్రి. దీన్ని చూడగానే ఏ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అయినా ఈజీగా ఒక విషయాన్ని చెప్తాడు, ఇది ఎడం చేతి రాత అని. టు బి ప్రిసైజ్, కుడి చేతి వాట ఉన్న వ్యక్తి ఎడం చేత్తో రాసిన రాత. ఈ రాత రాసింది, ఆ వేటు వేసింది ఒకటే చెయ్యి, లెఫ్ట్ హ్యాండ్. అంటే కోడ్ దొంగలించిన వ్యక్తి విజయ్ చంపాడా సార్? కోడ్ని దొంగలించే ప్రయత్నంలోనే విజయ్ని చంపాడు. ఈ కోడ్కి, ఈ హత్యకి, నైషద ఇంత డెస్పరేట్గా కలవాలనుకుంటున్న త్రివర్ణ అనే వ్యక్తికి ఏదో సంబంధం ఉంది శాస్త్రి. We found this bullet, sir. Witnesses ని పట్టుకోండి. అనుమానితుల్ని అరెస్ట్ చేయండి. Do whatever it takes. Find the bloody bastard! సార్, ఆ అమ్మాయి రసెల్ ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేసి 17వ తారీఖు మద్రాస్కి ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకోండి సార్.
కోడ్ ఇవ్వడానికి కొద్ది రోజుల్లో త్రివర్ణాన్ని కలవబోతున్నావు కదా, అప్పుడు చెప్పే. వాట్స్ గోయింగ్ ఆన్ డెవిల్? ఆ అమ్మాయి మనసులో దాచుకున్న నిజం బయటికి తేవాలంటే మనసులో చోటు సంపాదించాలి. మై నెక్స్ట్ మూవ్ ఇస్ ఎ సర్ప్రైజ్. ఈ కేసు విచారణలో కొత్తగా బయటపడ్డ సాక్ష్యాధారాలను బట్టి విచారణ అధికారి సొంత పూచీకత్తు మీద జమీందారు మృత్యుంజయవరంకి బెయిల్ మంజూరు చేయడమైనది. బాబు, మీరు చేసిన మేలు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. భలేవారమ్మా, ఇది నా బాధ్యత. ఆఫీసర్, ఒక బ్రిటిష్ అధికారి అయ్యుండి కూడా మీరు మాకెంతో సాయం చేశారు. ఇక్కడ న్యాయం జరుగుతుందని నమ్మకం ఇచ్చారు. థ్యాంక్ యూ. మీరు ఒంటి మీద ఉన్న యూనిఫామ్ని మాత్రమే చూశారు. లోపల ఉన్న మనిషిని, ఆ మనిషిలో ఉన్న మనసును చూడగలిగితే నేనేంటో మీకు ముందే అర్థమయ్యేది.